లెన్స్ కార్ట్ మీకు ఐడియా ఉంది కదా, స్పెట్స్. లెన్స్ కార్ట్ షాపింగ్ మాల్లలో హిందువుల సాంప్రదాయాలైనటువంటి బింది, తిలక్, కలవాస్ హిందూ సాంప్రదాయ చిహ్నాలను ధరించకూడదని చెప్పి లెన్స్ కార్ట్ సిఇఓ పీయూష్ బన్సల్ ఒక డాక్యుమెంట్ లో పెట్టినాడంట. ఆ రూల్ ప్రకారం అంటే లెన్స్ కోడ్, డ్రెస్ కోడ్ ప్రకారం సో ముస్లింలు హిజాబ్ మాత్రం ధరించొచ్చంట, హిందువుల సాంప్రదాయ చిహ్నాలైనటువంటి బింది, తిలక్, కలవా మాత్రం ధరించకూడదంట అని చెప్పి లెన్స్ కార్ట్ సిఇఓ పీయూష్ బన్సల్ ఒక డాక్యుమెంట్ లో పెట్టినాడంట. సో దాని మీద తీవ్ర చర్చ జరుగుతా ఉంది. మన హిందువులంతా ఏకమై దాని మీద దాడి చేయడానికి సిద్ధం అయిపోయినారు. లెన్స్ బైకాట్ కూడా చేయడానికి సిద్ధపడినారు. దీని మీద తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. సో హిందువులంతా ఈ లెన్స్ కార్డ్ కంపెనీని బైకాట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సిఇఓ పీయూష్ బన్సల్ చెప్తూ, మేము ఈ డాక్యుమెంట్ పాతది, మేము ఇంతకు ముందుకు పెట్టినాము, ఇప్పుడు ప్రెసెంట్ అట్లాంటివి ఏం లేదు, మేము హిందువుల కోసం, హిందూ సాంప్రదాయాల కోసం, ముఖ్యంగా భారతీయుల కోసం మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాం. నేను ఒక హిందువుగా ఉండి ఇట్లాంటి కండిషన్స్ ఎలా పెడతాను? సో ఇది తప్పుడు సమాచారం, దీని మీద వస్తున్న న్యూస్ ని నమ్మకండి అని చెప్పి సిఇఓ పీయూష్ బన్సల్ చెప్తా ఉన్నాడు. అంటే పాత డాక్యుమెంట్ లో పెట్టినాడంట అని ప్రెసెంట్ లేదంట. అంటే పెట్టడం అయితే పక్క పెట్టినాడు. హిందువులు కూడా లేట్ గా గుర్తించారు ఇది. అంటే ఎప్పుడో పెట్టిందని గమనించకుండా అది డాక్యుమెంట్ ఎందుకో వైరల్ అయిపోయింది, దానివల్ల ఇప్పుడు పెట్టినారు అని చెప్పి స్పందిస్తా ఉన్నాడు. అంటే చైతన్యం ఇప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో రావాల్సిన చైతన్యం ఇప్పుడు వచ్చింది. నిజంగానే ఒక హిందువు అయి ఉండి గతంలో కూడా పెట్టడం తప్పుడు నిర్ణయం. హిజాబ్ ను ధరించొచ్చట కానీ హిందూ సాంప్రదాయ చిహ్నాలు మాత్రం ధరించకూడదంట. సో అసలు ఇంకా ఇండియాలో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి దారుణాలు. సో దానికి సారీ చెప్పినాడు. అట్లాంటి సాంప్రదాయం ఏమీ లేదు, ఎవరైనా రావచ్చు, హిందువులు, ముస్లింలు ఎవరైనా రావచ్చు మా కంపెనీకి. ముఖ్యంగా మేము భారతీయుల కోసం పెట్టిన ఒక భారతీయుడిగా ఇట్లాంటి చర్యలు నేను తీసుకోవడం తప్పు అని చెప్పి సారీ కూడా చెప్పినాడు. పీయూష్ బన్సల్ చెప్పిన దానికి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మీరు లైక్ చేస్తలేరు, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఫాలో చేయాలి. ఇట్లాంటివి చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను.